ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారిని ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగిందండి. మహిళల మీద జరిగినటువంటి అసభ్య ప్రచారాన్ని ఖండిస్తూ మొట్టమొదటిగా స్పందించింది రఘురామకృష్ణరాజు గారే. మరి వారు కూడా డీజీపీ గారికి కేసులు పెట్టడం మరి పెట్టేటటువంటి వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మేము ఫస్ట్ సారి మొన్న చూసామండి. అయితే ఉద్యమం చేసినప్పుడు కూడా మొట్టమొదటిగా వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి భయపడకుండా ఉద్యమానికి మద్దతుగా నిలబడి, రైతులకు మద్దతుగా నిలబడి మరి మాట్లాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మా గురించి మాట్లాడి వారు ఎన్ని బాధలు పడ్డారో, గత ప్రభుత్వం వాటిని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో రాష్ట్రం మొత్తం చూశారండి. ఈ రోజు మాకు గతంలో అమరావతి మీద మరి వైసీపీ ప్రభుత్వం ఎంత విషయం చెప్పిందో ఎదురొడ్డి పోరాడామో ఆ రోజే మేము వాళ్ళని ఢీకొన్నామండి. ఈ రోజు ఇప్పుడు దేశీయ రాజధాని అని మాట్లాడితే మరి వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 24 గంటల్లోగా మరి సాక్షి మీడియాని కానీ, మరి వాడపల్లి కృష్ణరాజు గారిని కానీ, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ వీళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేస్తామని చెప్పి చేపిస్తాము. ప్రభుత్వానికి నా తరఫున నేను మా ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నామండి. చేస్తారు. నిన్న ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే వాటిని క్షమించేది లేదు, వాటి మీద తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగిందండి. తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు, వాటిని అరెస్ట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. 5 సంవత్సరాల క్రితం కూడా మా మీద జవాకులు వెళ్ళి మమ్మల్ని అవమానకరంగా మాట్లాడినందుకు మరి సీటు మామూలుగా ఇప్పుడు మరి 151 సీట్లని మధ్యలో 5 ఎగరేసి 11 సీట్లు తీసుకొచ్చాము. ఇప్పుడు అయినా కూడా సిగ్గు శరం లేకుండా మా మీద మాట్లాడుతున్నాడు. మరి ఆ సింగిల్ డిజిట్ కాదు కదా, జీరోలు వచ్చే పరిస్థితి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళ మేము ఎక్కడ ఏ లూప్ లైన్స్ ఎవరికి ఏ ఫిర్యాదు చేయాలన్నా కూడా మేము బయలుదేరడం జరిగింది. ఏ విధంగా అయినా సరే 24 అవర్స్లో మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో కూడా వైసీపీలో ఉన్నా కూడా మరి ఫస్ట్ వైసీపీ నాయకుడుగా అందరూ అమరావతి రైతులకు మద్దతు తెలియజేసిన నాయకుడు కాబట్టి ఆయన మాకు న్యాయం చేస్తాడని ఒక నమ్మకంతో మరి ఆయనతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు, మాకు న్యాయం చేస్తారని మాట